This conference will now be సివిల్ recorded. సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మంచి మార్కులు తెచ్చుకోవడానికి జస్ట్ రీడింగు రివిజన్ను మాత్రమే కాకుండా టెక్నిక్స్ కూడా ఉంటాయి అనేది మనము గత 2 క్లాసులుగా పాంచజన్య అనే పేరుతోటి ఒక 5 సెషన్స్గా లేదా అంతకన్నా ఎక్కువ సెషన్స్గా లక్ష్య, శస్త్ర, అస్త్ర, చక్రవ్యూహ, విజయ సంకల్ప లాంటి వాటితోటి చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో భాగంగా అనేకమైన ఎగ్జాంపుల్స్ లేదా అనేకమైన పాయింట్స్ని మనం నేర్చుకోవడంలో భాగంగా ఎగ్జామ్ హాల్లో ఎలా ఉండాలి, ఎగ్జామ్ 1 మంత్ ఉందనగా ఎలా ఉండాలి, ఎగ్జామ్ 1 వీక్ ఉందనగా ఎలా ఉండాలి లాంటి వాటిని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఎగ్జామ్ 1 మంత్ 1 వీక్ ఇలాంటి ఉన్నప్పుడు ఎలా ఉండాలి. ఉదాహరణకి ఈ క్లాస్ మీరు కనుక ఎగ్జామినేషన్ ఒక 1 మంత్ ఉందనగా విన్నప్పుడు మీరు ఎగ్జామినేషన్కి సరిగ్గా 1 మంత్ బిఫోర్ బిల్డింగ్ ద డెసిషన్ మెషిన్ అన్నాం. ట్రైన్ యువర్ బ్రెయిన్ టు పెర్ఫార్మ్ అండర్ అన్సర్టెనిటీ. ఇక్కడ అన్సర్టెనిటీ అనే పదం ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ హాల్లో తెలియనప్పుడు కూడా తెలుసుకుని ఏదో విధంగా ఆన్సర్ పట్టుకోవడానికి ట్రై చేయండి. దానికోసం మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఎగ్జామ్ హాల్లో మీరు ఉన్నప్పుడు మీరు ఒక క్వశ్చన్ చదివిన తర్వాత క్వశ్చన్ చదివిన వెంటనే లేదా చూసిన వెంటనే మీ బ్రెయిన్ ఏం చేస్తుందంటే, ఇది నేను చదివినదా చదవనిదా అని బ్రెయిన్ ఒక స్కాన్ చేస్తుంది. చదివినదైతే గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది బ్రెయిన్. దాన్ని రిట్రీవింగ్ అంటారు. ఒకవేళ మీరు కనుక ఇది చదవనిది అని బ్రెయిన్ చెప్తే దాన్ని రిజెక్షన్ అంటారు, రిజెక్టింగ్ అంటారు. అంటే మీరు క్వశ్చన్ చూసిన వెంటనే లేదా చదివిన వెంటనే మీ బ్రెయిన్ స్కాన్ చేసిన తర్వాత ఇది నేను ఆల్రెడీ చదివింది అయితే గుర్తు చేసుకోవడానికి, అంటే ఆల్రెడీ రెడ్ నేను చదివింది ఇది అన్నప్పుడు రిట్రీవింగ్ ట్రై చేస్తుంది బ్రెయిన్. ఇది నేను చదవనిది అన్న వెంటనే రిజెక్షన్కి ట్రై చేస్తుంది బ్రెయిన్. ఇక్కడ ఆగండి. ఈ స్కాన్ చేయడం వరకు ఓకే, కానీ ఇది నేను చదివినదా చదవనిదా అని మాత్రం బ్రెయిన్కి అలాంటి ఎట్టి పరిస్థితుల్లోని ప్రొజెక్షన్ లేదా అలాంటి ఫీడింగ్ మాత్రం బ్రెయిన్కి ఇవ్వద్దు. స్టాప్ థింకింగ్ అబౌట్ ద క్వశ్చన్ వెదర్ యూ రెడ్ ఇట్ ఆర్ నాట్. వద్దు. అది మరేం చేయాలి? రీడ్ ద క్వశ్చన్, అండర్స్టాండ్ ద క్వశ్చన్, అనలైజ్ ద క్వశ్చన్, ట్రై టు ఆన్సర్ ద క్వశ్చన్. నువ్వు చదివిన తరువాత క్వశ్చన్ అర్థం చేసుకో. నాకు తెలిసిందా లేదా, నాకు వచ్చిందా కాదా, వద్దు. అండర్స్టాండ్ చేసిన తర్వాత అనలైజ్ చేయి. అందులో ఏముందో అర్థం చేసుకున్న తర్వాత విశ్లేషించుకున్న తర్వాత ఆటోమేటిక్గా నువ్వు ఆన్సర్ పెట్టగలుగుతావు. అది ఫ్యాక్ట్ అయితే నీ మైండ్ ఆటోమేటిక్గా నీకు ఇచ్చేస్తుంది డేటా. అంటే రివర్స్ గేర్లో వెళ్ళు. చదివిన తరువాత నాకు గుర్తొచ్చిందా లేదా అని కాదు, చదివి అర్థం చేసుకుని అనలైజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా గుర్తొస్తుంది అని డిసైడ్ అవ్వు. ఈ ఒక్క ట్రైనింగ్ కనుక మీ బ్రెయిన్కి చేస్తే మీరు ప్రిలిమినరీ పాస్ అయి తీరతారు.
నేను యాక్చువల్గా ఇవి మీకు చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఐ వాంట్ టు గివ్ దీస్ లెసన్స్ అన్ మామూలుగా బయాలజీయో జాగ్రఫీ ఎవరైనా చెప్తారు. దీన్ని ఎలా చేయాలి అన్నదానికి ఒక ఏమిటంటే రీవైర్ వర్ ప్రిపరేషన్ మైండ్ సెట్, రీవైరింగ్లో ఏంటంటే మీరు అన్నీ ఖచ్చితంగా ఆన్సర్ రైట్ పెట్టాలి అని అనుకోకండి. సాధ్యమైనంత వరకు స్కోర్ని మ్యాక్సిమైజ్ చేయండి తప్ప యాక్యురసీకి ట్రై చేయకండి. ఐ షుడ్ నో ఎవ్రీథింగ్ కాదు. ఒక క్వశ్చన్ చదివిన తర్వాత అది నాకు తెలియకపోతే దేశద్రోహం కాదు. నేను ఒక ప్రశ్న చదివిన తర్వాత ఆ ప్రశ్న నాకు అర్థం కాకపోతే దేశద్రోహం కాదు. అది నేను టెక్స్ట్ బుక్లో ఎప్పుడు చదవకపోతే దేశద్రోహం కాదు. ఎప్పుడు నేను దాన్ని కనీసం వినకపోయినా దేశద్రోహం కాదు. అన్నీ తెలియడం ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. అందుకు ఇందని చెప్పింది అనమాట, రీడ్, అండర్స్టాండ్, అనలైజ్, ఆన్సర్ ఇట్. అంతే తప్ప నాకు తెలిసినా లేదా, నేను చదివేనా లేదా అంటే బ్రెయిన్ 99% చదవలేదని చెప్తున్నా. ఈ చదవలేదని చెప్పిన వెంటనే అది రిజెక్షన్లోకి వెళ్ళిపోతున్నాను. ఐ షుడ్ నో ఎవ్రీథింగ్ కాదు, ఐ షుడ్ మేక్ ఆప్టిమల్ డెసిషన్స్ విత్ లిమిటెడ్ నాలెడ్జ్. నాకు తెలిసిన దాంట్లోంచి రైట్ ఆన్సర్ పెట్టడం. వాటిని కూడా ఆ టెక్నిక్సే యాక్చువల్లీ ఉన్నాయి. కోర్ సాల్వింగ్ టెక్నిక్స్ అని, ఆప్షన్ అనాలిసిస్ టెక్నిక్స్ అని, రిస్క్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అని, టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్ అని, క్వశ్చన్ ఇంటర్ప్రిటేషన్ టెక్నిక్స్ అని, అడ్వాన్స్డ్ యూపీఎస్సీ మైండ్ సెట్ టెక్నిక్స్ అని ఒక 5-6 రకాల టెక్నిక్స్ ఉన్నాయండి. అలాగే ఎక్స్పెక్టెడ్ వాల్యూ కండిషనింగ్, ఇది మీరు డే 1 నుంచి ప్రిపేర్ అవ్వండిలా. ఎగ్జామినేషన్ 1 మంత్ ఉందనగా కాదండి. అసలు నన్ను అడిగితే ఎగ్జామినేషన్ 365 రోజుల్లో ఉందనగా కూడా ప్రిపేర్ అవ్వలా. ఎలిమినేషన్ అని ఒక టెక్నిక్ ఉంటుందండి. దీన్ని పదే పదే వాడతాం మనం. ఎలిమినేషన్ అన్నప్పుడండి, ఎలిమినేషన్ ఫస్ట్ అప్రోచ్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ అండ్ యూపీఎస్సీ ఎంసీక్యూల్లో ఆన్సర్ ఇచ్చినప్పుడు అండి, 1 2 3 4 అని ఆన్సర్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఏది రాంగ్ అని పట్టుకోండి దయచేసి, ఏది రైట్ అని కాదు. అసలు ఫస్ట్ మీరు చేయాల్సిన పని వాట్ ఈస్ ద రాంగ్, అప్పుడు ఎలిమినేట్ అవుతుంది అది. 2 రాంగ్ ఆన్సర్స్ని మీరు కనుక పట్టుకోగలిగితే అప్పుడు మీరు రెండింటి మధ్య మాత్రమే డెసిషన్ మేకింగ్లోకి వెళ్తారు. రెండింటికి మధ్య మాత్రమే డెసిషన్ మేకింగ్ వెళ్ళినప్పుడు మీరు 50% ఛాన్స్లోకి వెళ్ళిపోయారు. మీరు అర్థమవుతుందో లేదో కాని వారు ఇంతే, ఇంతకన్నా కంగారు పడకండి. 2 ఆప్షన్స్ ఎలిమినేటెడ్ మస్ట్ అటెంప్ట్. గుర్తుంచుకో, గత క్లాస్లో కూడా కొంత చెప్పాను దీని గురించి నేను. 2 ఆప్షన్స్ని ఒక క్వశ్చన్ ఇచ్చిన తర్వాత ఆప్షన్స్ ఎలిమినేట్ చేయగలిగావంటే అది ఎస్, యూ కెన్ అటెంప్ట్ దట్ క్వశ్చన్. ఒక ఆప్షన్ని మాత్రమే ఎలిమినేట్ చేయగలిగావు అంటే 3లోంచి ఒకటి ఆన్సర్ పట్టుకోవాలి. కాబట్టి కొంచెం జాగ్రత్త పడు. నువ్వు ఎలిమినేట్ చేయలేకపోతున్నావు, ఆన్సర్స్ రైట్ రాంగ్ చెప్పలేకపోతున్నావు, రాంగ్ ఇది అని చెప్పలేకపోతున్నావు, ఆ క్వశ్చన్ విడిచిపెడతారు. సాల్ స్కిప్ దట్ క్వశ్చన్. అలాగే 30 రోజులు ఉందనగా గుర్తుంచుకోండి, స్పేస్డ్ యాక్టివ్ రీకాల్ సైకిల్ ఉంటుందండి. ఇది సరే, కొంతమంది 1 3 5 7 ఇలా చెప్తారండి. 1 3 5 7 9 11 13 15 అని చెప్తారండి. అది చిన్నపిల్లలకండి. అది అంటే 6వ
తరగతి లోపు అంటే 10 ఏళ్ల లోపు పిల్లలకి చెప్తారండి. 15 ఏళ్ల లోపు పిల్లలు అంటే 10-15 అంటే అర్థమేంటండి? కాస్త అటు ఇటుగా 6థ్ క్లాస్ టు 10థ్ క్లాస్ పిల్లలకైతే కనుక దీన్నే 1, 3, 5, 7 అని 9ని స్కిప్ చేస్తారండి. 13ని స్కిప్ చేస్తారండి. మనం అంటే 20 ఏళ్ళు దాటిన వాళ్ళమండి. మనకి ఏం చేస్తారంటే 1, 3, 5ని స్కిప్ చేస్తారండి. 7, 9 ఆల్రెడీ స్కిప్ చేశారు. 11 స్కిప్ చేస్తారు. 13 స్కిప్ చేస్తారు. 15 అండి. అంటే నువ్వు ఒక రోజు చదివావు. వన్ డే. ఈ డే 1 చదివిన దాన్ని యాజ్ ఈజ్‌గా మళ్ళీ డే 3 చదువు. ఆ తర్వాత మళ్ళీ దాన్ని యాజ్ ఈజ్‌గా డే 7 చదువు. దాన్ని యాజ్ ఈజ్‌గా మళ్ళీ డే 15 చదువు. అప్పుడు జీవితంలో ఇది మర్చిపోవు నువ్వు. జీవితంలో మర్చిపోవు నువ్వు. మీరు చెప్తే ఆశ్చర్యపోతారండి. నాకెవరైనా ఒక ఫోన్ నంబర్ ఇచ్చారనుకోండి. దానికి 9849 అంటూ ఒక ఫోన్ నంబర్ ఇచ్చారనుకోండి. ఇది నేను దీన్ని గుర్తుంచుకుంటానండి. అంటే డే 1. ఆ తర్వాత 2 రోజులకో, 3 రోజులకో థర్డ్ డే నాడు ఇలాంటిది ఇంకొక నంబర్ వస్తుందండి. అంటే 98491111 ఏదో వస్తే 9849222233 ఏదో సంథింగ్ వస్తుంది కదా! అంటే ఈ 9849 ఈస్ కామన్. అప్పుడు ఏం చేస్తానంటే డే 3లో ఈ రెండిటిని కలగలిపి గుర్తుంచుకుంటాను. డే 7లో గనక ఇలాంటి ఒక 4, 5 వస్తే 9849 12345 9849 5678 9849 టిక్ టిక్ టిక్కు 9849 గుర్తుంచుకుంటాను. అంటే రివైజ్ ఈజ్ హావింగ్ స్పేస్డ్ అండ్ యాక్టివ్ రీకాల్ సైకిల్ గుర్తుంచుకోండి. మనకి 3 రకాల మెమరీస్ ఉంటాయండి. ప్యాసివ్ మెమరీ, యాక్టివ్ మెమరీ, యూజబుల్ మెమరీ అని. ప్యాసివ్ మెమరీ అంటే అర్థం ఏంటంటే మన బ్రెయిన్‌లో ఉంటుంది కానీ బయటికి రాదు. యాక్టివ్ మెమరీ అంటే మన బ్రెయిన్‌లో ఉంటుంది వెంటనే బయటకొస్తుంది. కానీ ఈ 2 మెమరీల కన్నా గొప్పదేంటంటే యూజబుల్ మెమరీ అన్నారు. అసలు నాకు మెమరీ పవర్ లాంటి వాటి మీదనే ఒక క్లాస్ చెప్పాలని కోరిక నాకు. అసలు మెమరీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? ఆ కాన్సంట్రేషన్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? మెమరీలో యూజబుల్ మెమరీ అసలైందండి. ఉదాహరణకి మీరు ఏది గుర్తుంచుకోవాలో అది గుర్తుంచుకోవాలి. ఏది వదిలేయాలో అది వదిలేయాలి. మీకు ఒక సినిమా 'బాహుబలి' సినిమా లేకపోతే గనుక ఏదైనా ఒక సినిమా 'డీజే టిల్లు' ఏదో ఉంటాయి కదా! అట్లా ఏ సినిమా అయినా సరే గుర్తుంచుకోవడం మీద యాక్టివ్ మెమరీ ఉంటుంది కావాలంటే చూడండి. మీ ఫ్రెండ్సు వాళ్ళతోటి గడిపిన రోజులు యాక్టివ్ మెమరీలో ఉంటాయండి. మీ గర్ల్ ఫ్రెండ్ పుట్టినరోజు యాక్టివ్ మెమరీలో ఉంటుందండి. యాక్టివ్ మెమరీ అనేది వెరీ డేంజర్ అండి. చాలామంది తెలీదు ఆ విషయం. అందుకనే ప్యాసివ్ మెమరీ బెస్ట్ అండి. అంటే యాక్టివ్ మెమరీ అనేది అణుబాంబు లాంటిదనమాట. ప్యాసివ్ మెమరీ అంటే అర్థం ఏంటంటే లోపల ఉంది కానీ బయటికి రావట్లేదు. ఉపయోగం ఏముంది? కానీ యూజబుల్ మెమరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఎగ్జామ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎగ్జామ్ యూజబుల్ మెమరీ అని. అలాగే ఎంసీక్యూ సాల్వింగ్ ఆర్కిటెక్చర్ ఉంటుందండి. ఫాస్ట్ బ్రెయిను, స్లో బ్రెయిను, రిస్క్ ఆప్టిమైజేషన్ అని 3 ఉంటాయండి. మీరు ఎగ్జామ్ హాల్‌లో కూర్చునున్నప్పుడు ఫస్ట్ టక్ 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 అని ఏవైతే ఆన్సర్‌లు పెట్టగలవో అది పెట్టేయండి. నో థింకింగ్, ఓన్లీ రికగ్నిషన్. అంటే కొన్ని క్వెషన్స్ ఉంటాయండి ఈజీగా పట్టేయచ్చు. ఏమంటే నేను ఆ క్వెషన్స్ తోటి కూడినవి కూడా మీకు నేర్పుతానండి. అంటే అది చాలా పెద్ద తతంగం. థియరీ ఎందుకు నేర్పుతున్నానంటే మీరు అప్లై ఇట్. కొంచెం ఎలిమినేషన్ ద్వారా చేసే వాటిని స్లో బ్రెయిన్ అంటారు. లాజిక్ తోటో, పార్షియల్ నాలెడ్జ్ తోటో మీరు దాన్ని పట్టుకోవచ్చండి. ఇక రిస్క్ ఆప్టిమైజేషన్ అనేది ఏంటంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు. తప్పదనుకుంటే తప్ప, లేకపోతే అటెంప్ట్ ఇవ్వకండి.
75 నుంచి 90 వరకు అలాగే చేస్తారు మొత్తం మీద. ఎలిమినేషన్ మాస్టరీ అని ఉంటుందండి. నేను యాక్చువల్‌గా ఎలిమినేషన్ మాస్టరీ లాంటి వాటివి చాలా తెచ్చాను యాక్చువల్‌గా. వీటన్నిటిని కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను నేను. ఎక్స్‌ట్రీమ్ వర్డ్స్ ఇలాగా. మిస్టేక్ నోట్‌బుక్ అని కూడా ఇంతకుముందు చెప్పినట్టు గుర్తండి. హిడెన్ ర్యాంక్ బూస్టర్ అంటారు. అంతే అర్థం ఏంటంటే మీరు ఎప్పుడూ కూడా ఒక టెస్ట్ చేసేసిన తర్వాత ఒక ఒక గ్రాండ్ టెస్ట్ రాసిన తర్వాత, ఒక మాక్ టెస్ట్ రాసిన తర్వాత మీరు ఏం తప్పులు చేశారో రాసుకోండి. మిస్టేక్ నోట్‌బుక్ ఇంతకుముందు చెప్పాను దీని గురించండి. ఎలిమినేషన్ ఫస్ట్ అప్రోచ్ అంటే రిమూవ్ 2 రాంగ్ ఆప్షన్స్ దెన్ డిసైడ్ బిట్వీన్ రిమైనింగ్ అని. ఎక్స్‌ట్రీమ్ స్టేట్మెంట్ ట్రాప్ అంటే ఎప్పుడు గుర్తుంచుకోండి. ఓన్లీ, ఆల్వేస్, నెవర్ ఇలాంటివి ఉంటే సాధారణంగా అవి కరెక్ట్ అయ్యి ఉండవండి. ఎక్స్‌ట్రీమ్ స్టేట్మెంట్ ట్రాప్ అంటారు. ఆల్వేస్, ఓన్లీ, నెవర్ ఇలాంటి పదాలు వస్తే ఎక్స్‌ట్రీమ్ స్టేట్మెంట్ ట్రాప్ అంటారు. కామన్ సెన్స్ ఓవర్ రైడ్ ఉంటుందండి. బేసిక్ లాజిక్‌ని అప్లై చేయండి. ఇందాక నేను చెప్పింది అదే. క్వెషన్ చదివిన వెంటనే మెమరైజేషన్ చేయకండి. నాకు గుర్తుందా లేదా, నేను చదివానా లేదా కాదు. కామన్ సెన్స్ అప్లై చేయాలండి. ట్రెండ్ రికగ్నిషన్. యూపీఎస్ ఎప్పుడు గుర్తుంచుకోండి సార్, పాతవి రిపీట్ చేస్తుంది. డైరెక్ట్ క్వశ్చన్స్ కాదు, కాన్సెప్ట్స్, థీమ్స్. అందుని మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి, ఓల్డ్ క్వశ్చన్స్ చదివి తీరాల్సిందే. డిసైడ్ అవ్వాలి మీరు. ఇంటర్లింకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడప్పుడు అండి ఎకనామిక్స్లో ఉన్న ఒక క్వశ్చన్కి అండి ఆన్సర్ ఎన్విరాన్మెంట్ ద్వారా లభిస్తుందండి, లేదా పాలిటీ ద్వారా లభిస్తుందండి. పాలిటీ క్వశ్చన్కి అప్పుడప్పుడు ఎన్విరాన్మెంట్ ద్వారా ఆన్సర్ లభిస్తుందండి. కాబట్టి మీరు పాలిటీయో, ఎకనామిక్స్, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, బయాలజీ ఏం చదివినా సరే ఇంటర్లింక్ చేసుకోండి ఎగ్జామ్ హాల్లో చదివేటప్పుడు కూడా. ఆప్షన్ పెయిరింగ్ ట్రిక్ అని ఉంటుందండి. సాధారణంగా సిమిలర్ ఆప్షన్స్ ఎప్పుడూ కూడా కాస్త దగ్గరలో ఉన్నవి రైట్ అయ్యే అవకాశం ఉంటుందండి. మ్యూచువల్ ఎక్స్క్లూజివిటీ రూల్ అని ఉంటుందండి. ఆపోజిట్ స్టేట్మెంట్స్ ఇచ్చారనుకోండి, మీకు మ్యూచువల్ ఎక్స్క్లూజివిటీ అంటే ఏంటి, ఒకటి రైట్ అయితే ఇంకోటి రాంగ్. ఆపోజిట్ స్టేట్మెంట్స్, ఒకటి రైట్ అయితే ఇంకోటి రాంగ్. లెంగ్త్ బయాస్ టెక్నిక్ అని ఉంటుందండి. యాక్చువల్గా ఇలాంటివి నేనైతే మాత్రం మరీ గుడ్డిగా వెళ్ళమని చెప్పనండి. ఎందుకంటే లెంగ్త్ బయాస్ టెక్నిక్ అంటే అర్థం ఏంటంటే ఇవన్నీ ఎప్పుడో తెలిసిన మీకు ఇవ్వండినండి ఇలాంటి టెక్నిక్లు. ఇంకే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళారు మీరు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, అయితే ఒక పని చేద్దాం. ఎప్పుడు ఉందని చెప్పాను మీకు, ఒక 40% క్వశ్చన్స్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటాయి, గొడవ లేదండి. అవి రైట్ ఆన్సర్స్ పక్కన పెట్టేయండి. ఒక 50% ఛాన్సెస్లో ఉంటాయండి, అవి కూడా దాదాపు రైట్ అవుతాయండి. ఇంకొక 20 కొంచెం కష్టంగా ఉంటాయండి. ఇంకొక 20 అసలు అర్థం కాదండి. మనం ఇవన్నీ మాట్లాడుతుంది ఈ 20 దగ్గర గుర్తుంచుకోండి. బాగా తెలిసిన వాటికేనో ఏమండి మీరే చెప్పండి సార్, కామన్ సెన్స్ కాదా అది? బాగా తెలిసిన వాడి దగ్గర ట్రిక్ ఎందుకండి? బాగా తెలిసిన వాడి దగ్గర ట్రిక్ ఎందుకు? బాగా తెలియని వాడి దగ్గర అయితే ట్రిక్ అంటే అర్థమయ్యే కదండి. తెలియని చోట ఆన్సర్ తెలియపరుచుకోవడం, అది కదా ట్రిక్ అంటే. గెలిచే చోట ఎమ్మెల్యే లేతే సంబంధించిన వాళ్ళు గెలిచే చోట కష్టపడతాడా? లేదు కదా. మీరు ఇంటర్మీడియట్ చదివినప్పుడు బాగా గుర్తుంచుకోండి, లాంగ్వేజ్ పేపర్లో కష్టపడ్డారా? లేదే. ఎందుకని? లాంగ్వేజ్ పేపర్లో కష్టపడాల్సిన అవసరం మీకెందుకు?
చదివినా చదవకపోయినా మార్కులు వచ్చినా రాకపోయినా మీకు ఏమి ఇబ్బంది లేదు. అవునా కాదా? లాజిక్ అండి. అలాగే లెంగ్త్ బయాస్ టెక్నిక్స్ అంటే అర్థం ఏంటంటే డీటెయిల్డ్ ఆప్షన్ టెన్స్ టు బి కరెక్ట్ అని. సాధారణంగా పెద్ద స్టేట్మెంట్ ఇస్తే నీకు అర్థం కాకపోయినా అది పెట్టే రైట్ అయిపోతుంది అని. ఎగ్జామ్ హాల్లోకి ఒక రూపాయి కాయిన్ తీసుకెళ్ళి తెలియని క్వశ్చన్ వస్తే హెడ్ అండ్ టెయిల్ వేయండి అన్నట్టుగా ఉందండి అది. కానీ తప్పదు, గుర్తుంచుకోండి. చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం, గుర్తుంచుకోండి. కీవర్డ్ మ్యాచింగ్ అని. కీవర్డ్ అంటే మీకు కీవర్డ్స్ అంటే క్వశ్చన్లో ఉన్న కీవర్డ్ని పట్టుకుని దాని మీద మీరు అనలైజ్ చేయడం అండి. స్టాటిక్ యాంకర్ మెథడ్, స్టాటిక్ నాలెడ్జ్ని ఉపయోగించి కరెంట్ అఫైర్స్లోంచో ఇతరత్రా లాంటిలోంచో ఆన్సర్ పట్టుకోవడం అండి. అంటే ఉదాహరణకి మొఘల్ చక్రవర్తుల మీద క్వశ్చన్ వచ్చింది అనుకోండి. ఆల్రెడీ మొఘల్ చక్రవర్తులకు సంబంధించి ఏదైనా నేషనల్ ఇష్యూస్లో ఒకటి జరిగిందనుకోండి, ఈ స్టాటిక్ కరెంట్ అఫైర్స్ లింక్ ఉండాలని స్టాటిక్ యాంకర్ మెథడ్ అంటారు. 80 క్వశ్చన్ సేఫ్ అటెంప్ట్ రూల్ ఇంతకుముందు చెప్పాను మీకు. అటెంప్ట్ ఓన్లీ వాట్ మెయింటైన్స్ యాక్యురసీ. అనవసరంగా అన్నింటినీ ఆప్ చేసేయలేదండి. అన్నింటినీ అటెంప్ట్ చేయాల్సిన రూల్ ఏం లేదండి. అన్నింటినీ అటెంప్ట్ చేయాల్సిన రూల్ లేదు, గుర్తుంచుకోండి. అటెంప్ట్ దేనికి చేయాలో వాటికే చేయండి. 2 రౌండ్ స్ట్రాటజీ అండి. రౌండ్ 1 ష్యూర్, రౌండ్ 2 కాల్కులేటెడ్ గెస్ అయిపోయా. క్వశ్చన్ పేపర్ని ఫస్ట్ రౌండ్ చేస్తున్నప్పుడు దయచేసి అన్నింటినీ ఆన్సర్ పెట్టకండి. ఏవైతే ష్యూర్ అవే ఆన్సర్ పెట్టండి. సెకండ్ రౌండ్ మళ్ళీ వెళ్ళండి, గెస్ చేయండి. ఆ గెస్లకి వాటికే ఇవన్నీ అనమాట. ఎలిమినేషన్ టెక్నిక్స్ ఇలాంటివి. ఇంటెలిజెంట్ గెస్సింగ్, వైల్డ్ గెస్సింగ్ అని 2 ఉంటాయండి. వైల్డ్ గెస్సింగ్ ఎప్పుడు ప్రమాదం అండి. ఇంటెలిజెంట్ గెస్సింగ్ అంటే అర్థం ఏంటంటే సాధారణంగా 2 ఆప్షన్స్ని మీరు ఎలిమినేట్ చేయగలిగేదని మాత్రమే కాదండి. ఇంటెలిజెంట్ గెస్సింగ్ అంటే అర్థం ఏంటంటే దాదాపు రైట్ అండి. దాదాపు రైట్ అనేది ఎవరు చెప్పలేం. అవాయిడ్ ఎమోషనల్ మార్కింగ్ అండి. ఇది ఎమోషనల్ మార్కింగ్ ఒకటి చాలామంది చేసే మిస్టేక్. దీని అర్థం ఏంటి తెలుసునా అండి? ఒక 4 ప్రశ్నలు వరుసగా ఉన్నాయి అనుకోండి. ఒకటి రైట్ ఆన్సర్ పెట్టాడండి. 2 రాంగ్ కూడా కాదండి, బ్లండర్ అండి. కానీ ఎమోషనల్లో పెట్టేసాడు అనుకుందాం. అంటే ఏంటంటే బ్లండర్ అని తెలుసును, నాకు ఏమీ తెలియదని తెలుసును, అయినా సరే సార్ నేను ఆన్సర్ పెట్టాలనుకుంటున్నాను సార్ అని చెప్పి బబ్లింగ్ చేసేటండి. ఈ బబ్లింగ్ చేసిన తర్వాత మీ మైండ్ ఏం చేస్తుందంటే ఒక ఫ్రస్ట్రేషన్ గురవుతున్నాను. నేను తప్పు చేశాను. ఆ తప్పు చేసే దాంట్లోంచి నెక్స్ట్ది మళ్ళీ పెట్టేస్తాం. తప్పండి. ఎమోషనల్ మార్కింగ్ అంటారు దాన్ని. ఎందుకంత ఎమోషనల్ మార్కింగ్లు వద్దండి. అలాగే కట్ ఆఫ్ అవేర్నెస్ స్ట్రాటజీ. అసలు ఎంత కట్ ఆఫ్ ఉంటుంది, ఈ పేపర్కి ఎంత కట్ ఆఫ్ ఉంటుంది, అది ఒక అవేర్నెస్ స్ట్రాటజీ. సాధారణంగా కట్ ఆఫ్ మార్కుల మీద నేను ఒక ప్రత్యేక క్లాస్ తీసుకుంటాను. కట్ ఆఫ్ ఏ ఏడాది ఎలా ఉంటాయని. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇలా పీడబ్ల్యూడి ఎవరికి ఏముంటాయని చూడాలి మనం. ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు కట్ ఆఫ్ ఎంత కూడా చూసుకోగలగాలి. ఆ పేపర్కి ఎంత కట్ ఆఫ్ ఉంటుందో 2 మార్కులు ఎక్కువ చేసుకోవాలండి. అంతేకాని ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ పెట్టేయాలి, తెలియకపోయినా ఆన్సర్ పెట్టేయాలి. ఆన్సర్ తెలియకపోతే దేశద్రోహం, ఆన్సర్ తెలియకపోతే నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది, నాలాంటి అసలు నీచుడు నికృష్టురాలు ఇంకా ఈ ప్రపంచంలో లేరు, ఏం వద్దండి. ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఆనందపడాలి. ఎగ్జామ్కి నీ ప్రిపరేషన్లో లోపమైతేనే తప్పు. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత చేసే ఏ మిస్టేక్కి నువ్వు బాధ్యుడివి కాదు. కూల్ బేబీ కూల్, అలర్ట్గా ఉండు.
ఎలర్ట్గా ఉండు, బ్యాలెన్స్డ్గా ఉండు, కూల్గా ఉండు. సింపుల్ అండి. ఎలర్ట్గా ఉండు ఏ, బి బ్యాలెన్స్డ్గా ఉండు సి. కాబట్టి మీరు ఎలర్ట్గా ఉన్నప్పుడు, బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు, కూల్గా ఉన్నప్పుడు ఎందుకు రాదండి ఆన్సరు? అలాగే 1 మినిట్ రూల్ ఉంటుందండి. ఏ క్వశ్చన్కైనా 1 నిమిషం దాటి నువ్వు ఆలోచిస్తేనే కానీ ఆన్సర్ రాదనుకుంటే ఆ క్వశ్చన్ స్కిప్ చేయి. సెక్షన్ జంపింగ్, డోంట్ గెట్ స్టక్ ఇన్ వన్ సబ్జెక్ట్. సాధారణంగా ఎగ్జామ్ హాల్లో ఓ 10 ప్రశ్నలు ఎకనామిక్స్ ఉంటుందండి. 11వ ప్రశ్న నుంచి 25వ ప్రశ్న 15 ప్రశ్నలు పాలిటీ మీద ఉంటాయండి. అందుకని ఏ కారణం చేతనైనా ఒక సెక్షన్లో కనుక నీకు కొద్దిగా ఇరిటేషన్ వస్తే అక్కడ ఉండిపోకు, బయటకు వచ్చేయి, సెక్షన్ మార్చేయి. లాస్ట్ 20 మినిట్స్ అండి రీవిజిటింగ్ మార్క్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఆల్రెడీ బబ్లింగ్ చేసావో చెక్ చేసుకో. స్పీడ్ వర్సెస్ యాక్యురసీ బ్యాలెన్స్డ్. ఓ పక్కనేమో వేగంగా వెళ్ళాలని, ఇంకో పక్కనేమో కరెక్ట్గా వెళ్ళాలని. వేగంగా ఆన్సర్స్ని చదవాలి, వేగంగా క్వశ్చన్స్ని చదవాలి, వేగంగా అర్థం చేసుకోవాలి, వేగంగా అటెంప్ట్ ఇవ్వాలి, వేగంగా రైట్ అవ్వాలి. బబుల్ ఫిల్లింగ్ స్ట్రాటజీ అని ఇది యాక్చువల్గానండి ఎవరి స్ట్రాటజీ వాళ్ళదంటారండి. యాక్చువల్గా ఫిల్ ఓఎంఆర్ ఇన్ బ్యాచెస్ నాట్ క్వశ్చన్ వైజ్ అంటారండి. కానీ నాకెందుకో మాత్రం అండి ఎప్పటికప్పుడే అన్నది బెస్ట్ అండి. ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికా మాటలాడి నొప్పింపక తానొప్పక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా ఎప్పటికప్పుడు గుర్తుంచుకోండి. ఓఎంఆర్లో ఏ క్వశ్చన్ అయితే ఆ క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వడమే నేను నమ్మేది. డైరెక్టివ్ వర్డ్స్ అన్ని ఉంటాయి, కరెక్ట్, ఇన్కరెక్ట్, నాట్ కరెక్ట్, నాట్ ఇన్కరెక్ట్. ఈ పదాల దగ్గర బీ కేర్ఫుల్ అండి. స్టేట్మెంట్ బ్రేక్ డౌన్, ఇది నేను సాధారణంగా నేను చెప్పేది స్లైసింగ్ మెథడ్ అనే పదం వాడతానండి. మొక్కలు చేయి అంటానండి. ఓ క్యారెట్ మీకు ఇస్తే మొక్కలు చేసినట్టుగా స్లైసులుగా చేసినట్టుగా ముందు స్టేట్మెంట్ బ్రేక్ డౌన్ చేయి. ఓ క్వశ్చన్ నీకు ఇస్తే ముద్దగా క్వశ్చన్ చదవకు, పార్టులుగా క్వశ్చన్ చదువు. ఏ పార్టులో ఆన్సర్ ఉందో పట్టుకో. పార్టులుగా చదవకపోతే చాలా ప్రమాదం అని గుర్తుంచుకో. కాబట్టి గమనించాల్సింది ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే పని స్టేట్మెంట్ బ్రేక్ డౌన్ మెథడ్ అని. పార్ట్లుగా చదవడం క్వశ్చన్. అలాగే రివర్స్ థింకింగ్ అంటే సమీకండి. ఒక క్వశ్చన్ మీకు ఆన్సర్ చదివేంత ఆప్షన్ చదివిన తర్వాత ఇది ఎలా రాంగ్ అవుతుంది అని ఆలోచించాను, రైట్ అవుతుందో కాదు. ఎలిమినేషన్ మెథడాలజీకి బేస్ అండి రివర్స్ థింకింగ్ అంటే. ఈ ఆప్షన్ రాంగ్ అబ్బా, ఎందుకు అవుతుంది రాంగ్ అని పట్టుకుంటే రైట్ ఏంటి అర్థం అవుతుంది. ఫ్యాక్ట్ వర్సెస్ కాన్సెప్ట్గా ఐడెంటిఫికేషన్ చెప్పాల్సిన అవసరం లేదండి. కొన్ని క్వశ్చన్స్ ఫ్యాక్ట్ బేస్డ్ ఉంటాయండి, కొన్ని క్వశ్చన్స్ కాన్సెప్ట్ బేస్డ్ ఉంటాయి. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండి, ఏది కాన్సెప్ట్ ఏది ఫ్యాక్ట్ అన్నదండి. చాలా సాధారణంగా స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే, కాన్సెప్ట్ బేస్డ్ దానికేమో ఫ్యాక్చువల్గా ఆలోచిస్తారండి, ఫ్యాక్ట్ బేస్డ్ దానికేమో కాన్సెప్ట్గా ఆలోచిస్తారు. అలాగే హిడెన్ క్లూ డిటెక్షన్ ఉంటుందని. సమ్టైమ్స్ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ గివ్స్ హింట్స్ అని. నాకు ఇందులో ఇంకోటి కూడా చెప్పాలని ఉందండి. మీరు క్వశ్చన్ పేపర్ని కనుక సరిగ్గా చదివితే, ఉదాహరణకి 25వ ప్రశ్నలో ఉన్న కంటెంట్
53వ ప్రశ్నలో ఆన్సర్లో ఉంటుందండి. ఏమండి 25, 53 కాదు నా ఉద్దేశం, అలా ఉదాహరణ. ఒక ప్రశ్న పత్రం తీసుకుంటే ఒక క్వశ్చన్ను మరొక చోట ఆన్సర్ లాగా, మరొక క్వశ్చన్కి క్లూ లాగా డెవలప్ అవుతున్నాను. వెరీ ఆశ్చర్యకరమైన విషయం ఉండదు. హిడెన్ క్లూ డిటెక్షన్లో ఇంకోటి ఏంటంటే నాకు చెప్తుంది అనమాట, క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుందని. తర్వాత ప్రాబబిలిటీ థింకింగ్ అని ఉంటుందండి. ప్రాబబిలిటీ థింకింగ్ అంటే అర్థం ఏంటంటే గెస్ చేసావు రైట్ అవుతుందా. ఉదాహరణకు ఒక క్వశ్చన్ గెస్ చేసావు రైట్ అయింది అని అంటే కనీసం నీకు ఇంకోటి గెస్ చేసావు కానీ రాంగ్ చేసా కానీ పెట్టక తప్పలేదు, ఎప్పుడు ఈ రెండింటిని కాల్కులేట్ చేస్తా ఉంటాం. ప్యాటర్న్ ఆఫ్ యూపీఎస్సీ థింకింగ్ అసలైందే ఇది. సాధారణంగా యూపీఎస్సీ బోల్డ్ స్టేట్మెంట్స్ ఇవ్వదు. యూపీఎస్సీ సాధారణంగా అనవసరమైన ప్రొపగాండానివ్వదు, అబ్స్క్యూరిటీనివ్వదు. ఇదే ఇంతే ఇలాగే ఉంటుందనే ఒకానొక ఖచ్చితత్వాన్ని ఇవ్వదు. అది యూపీఎస్సీ థింకింగ్ ప్రాసెస్ అని. అలాగే మినిమల్ నాలెడ్జ్ మ్యాక్సిమైజేషన్. ఎక్కువ చదవకండి, చదివిన దాన్ని ఎక్కువగా ఉపయోగించుకోండి. డోంట్ రీడ్ మోర్, యూజ్ ద రెడ్ వన్ ఫర్ ద మోర్ బెనిఫిట్. తక్కువ చదువు, చదివిన దాన్ని ఎగ్జామ్ హాల్లో ఎక్కువగా ఉపయోగించు. టెక్నిక్స్ అంటే అవన్నీ. సరే, ఓవర్ థింకింగ్ అవాయిడెన్స్ అని చెప్పాల్సిన అవసరం లేదండి. కొంతమంది ఒక క్వశ్చన్ దగ్గర ట్రాప్లో పడిపోయి అదే క్వశ్చన్స్ ఆలోచిస్తూ ఉంటారు. అంత సీన్ లేదా. కామ్ అగ్రెషన్ స్ట్రాటజీ పెట్టుకోండి. ఓవర్ థింకింగ్ అవాయిడెన్స్ అంటే అర్థం ఏంటంటే, ఓ క్వశ్చన్ చదివారండి, అర్థం కాలేదండి, అయినా అటెంప్ట్ ఇవ్వడం ఎక్కడో మీకు మంచిది అనిపిస్తోంది, ఏదో మీకు తోచి పెట్టండి. ఓవర్ థింకింగ్ వద్దు. రైట్ అయితే రైట్ అవుతుందండి, పోతే పోతుంది, అలా ఉండగలగాలి. కామ్ అగ్రెషన్ స్ట్రాటజీ అంటే అర్థం ఏంటంటే కామ్గా ఉండాలి కానీ దూసుకుంటూ పోవాలి. ఇవి కనుక మీరు చెయ్యగలిగితే వద్దన్నా మీరు సక్సెస్ సాధిస్తారు. నెక్స్ట్ క్లాస్లో ఇలాంటి హై ఇంపాక్ట్ టెక్నిక్స్, క్వశ్చన్స్ సాల్వింగ్ మైండ్ సెట్ లాంటి వాటిని మరిన్ని నేర్చుకుందాం. పాంచజన్య, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ టెక్నిక్స్, టిప్స్, స్ట్రాటజీస్ లాంటి వాటిలో. థ్యాంక్ యూ సో మచ్ అండి.